మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో P4 అనే అంశంపై విశ్లేషణ. పులివెందులలో న్యాక్ బిల్డింగ్ నందు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. P4 బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి హాజరు అయ్యారు. ఆ తర్వాత డిఆర్డిఏ సంబంధించి అధికారులు, ఆ తర్వాత అధికార గణం, దీనికి సంబంధించి స్థానికులు హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ P4 బడ్జెట్ అవుట్ రీచ్ గురించి మారెడ్డి లతారెడ్డి ప్రసంగించారు. అసలు P4 అంటే ఏమిటి అంటే ముఖ్యంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ P4. దీని ఉద్దేశం పేదరికాన్ని తొలగించాలి, సమాజంలో మార్పులు రావాలి, యువతకు మంచి అవకాశాలు కల్పించాలి, మహిళా సాధికారత సాధించాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రతి గ్రామంలో పేదరికాన్ని రూపుమాపి అందరికీ ఉపాధి అవకాశాలు వైపు వెళ్ళే పరిస్థితులు, సమాజం డెవలప్మెంట్ కోసం ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు ఉగాది పండుగ రోజున నాంది పలికాడు. పులివెందుల్లో కూడా ఈ P4 బడ్జెట్, అదే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, ఈ P4 బడ్జెట్ అవుట్ రీచ్ ఎలా ఉంది అనే కార్యక్రమాన్ని చేపట్టడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొత్తం గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థికంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆర్థిక బలాన్ని చేకూర్చాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినప్పటికీ దాదాపు మొదటి దశలో 20 లక్షలు పైగా ఈ P4 పథకానికి ముందుకు నడిచే అవకాశం మెండుగా ఉంటాయి. ఈ కార్యక్రమం బలోపేతం కోసం పులివెందుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ లతారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు అన్న కోణంలో ఈ కార్యక్రమం జరిగింది. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.